శబ్దాన్నంతటి ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి తత్వం ఉంటుందో చెప్పి వచ్చారు. రమందే యోగినోనందే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాశౌ పరబ్రహ్మాభిధీయతే. రామ అనేటువంటి శబ్దాన్ని మనం చెప్తున్నప్పుడే చాలా విశేషమైన శక్తి కలుగుతుందన్నారు. ఎందువల్లంటే పరబ్రహ్మ యొక్క స్వరూపమే రామచంద్రమూర్తి అన్నారు. పైగా ఈరోజు శ్రీరామనవమి శుక్రవారం కూడా వచ్చింది. శుక్రవారానికి రాముడికి కూడా ఒక సంబంధం ఉంది. శ్రీరామో లలితాంబిక అంటారు. రామచంద్రమూర్తి సాక్షాత్తు లలితాదేవి స్వరూపం. అందువల్లనే ఈ సంవత్సరం మనకి శుక్రవారం కూడా స్వామివారి యొక్క కళ్యాణం రావడం మనందరం కూడా చాలా గొప్ప అదృష్టవంతులు అన్నమాట. ఆయన ప్రత్యేకించి లలితాదేవి స్వరూపంగా కూడా మనం ఈవేళ చూస్తూ ఉంటాం. అటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవం చాలా 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 గొప్పది. ఒక మహానుభావుడు రచించినటువంటి శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి ఏ రామాయణం అయితే ఉందో ఆ రామాయణంలో ఒక విశేషమంతా కూడా చెప్పొచ్చారు. ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో చెప్పొచ్చారు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనేటువంటి మహర్షి ఈ రామాయణ ప్రారంభన చేస్తూ మొట్టమొదటిసారిగా ఆయన ఒకే ఒక విధంగా తెచ్చుకున్నారు. ఒక కోకిలగా ఉంది ఆయన. ఎలా ఉందంటే రామ రామ ఇది మధురాక్షరం. ఒక కవిత అనేటువంటి కొమ్మ మీద కూర్చుని ఒక కోకిల రామ రామ ఇది పూజంతి. రామ రామాన్ని పూజతోందిగా. ఎవరా కోకిల అంటే ఆ వందే వాల్మీకి కోకిలం. ఆ కోకిల ఎవరో కాదయ్యా, సాక్షాత్ వాల్మీకి మహర్షి.